Hello viewers, Namaste. Nenu Dr. Krantirmayi, fertility consultant at Shree Fertility Center here at Srinagar Colony branch. So, mundu videos lo manamu IVF pregnancy lo first trimester pregnancy care, second trimester pregnancy care gurinchi telusukundam. So, ivala manamu third trimester pregnancy ante 7th, 8th, 9th month lo teesukovalsina jagratalu ganivandi, diet, mukyamaina scans, pregnancy ni ela follow up chesukovali ilanti vishayalanni telusukundam. So, ee 7th, 8th, 9th month anedi crucial time for a pregnant woman. సో ముఖ్యంగా ఇందులో బేబీ రిలేటెడ్ గ్రోత్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఉమ్మనీరు రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేదా మాయ అంటే ప్లాసెంటా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ తరచుగా చూస్తూ ఉంటాం. సో గ్రోత్ విషయానికి వస్తే, బేబీ గ్రోత్ విషయానికి వస్తే, గ్రోత్ స్కాన్ విత్ డాప్లర్ స్టడీ అనేది 28 to 32 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ మధ్య చేయించాల్సిన ముఖ్యమైన స్కాన్. సో ఒకవేళ ఈ స్కాన్స్లో బేబీ వెయిట్ అనేది అప్రాప్రియేట్ ఫర్ జెస్టేషనల్ ఏజ్ ఉన్నట్లయితే ప్రెగ్నెంట్ ఉమెన్ని ఎవ్రీ 2 వీక్స్కి ఒకసారి చెకప్కి రమ్మంటం జరుగుతుంది. అలా కాకుండా గ్రోత్ అనేది ఎక్కువ ఉన్నా లేదా తక్కువ ఉన్న జెస్టేషనల్ ఏజ్తో కంపేర్ చేస్తే అటువంటి ప్రెగ్నెన్సీని ఇంకొంచెం ఫ్రీక్వెంట్గా మానిటర్ చేయడం జరుగుతుంది. సో గ్రోత్ స్కాన్స్ కానివ్వండి, లేదా డాప్లర్ స్టడీస్ అంటే బ్లడ్ ఫ్లో ఎట్లా ఉంది అనే స్టడీస్ కానివ్వండి, ఇవి రెండు ఇంకొంచెం ఫ్రీక్వెంట్గా చేయించాల్సి ఉంటుంది. గ్రోత్ స్కాన్స్ గ్రోత్కే కాకుండా ఇందులో ఉమ్మని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా అండ్ బేబీ మూమెంట్స్ ఎలా ఉన్నాయి, సో ఇలాంటి విషయాలు కూడా ఈ గ్రోత్ స్కాన్స్లో తెలుసుకోవడం జరుగుతుంది. సో అది కాకుండా ఇంకొక స్కాన్ వచ్చేసి ఫ్రమ్ మదర్ సైడ్, దీన్ని మనం మెటర్నల్ 2D ఎకో అంటాం. ఇది ముఖ్యంగా IVF ప్రెగ్నెన్సీలు ఎవరైతే అడ్వాన్స్డ్ మెటర్నల్ ఏజ్ ఉన్న మహిళలు, అలాగే బీపీ, షుగర్ ఉన్నవాళ్ళు, ముందుగానే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న మహిళలు ఈ పర్టికులర్ మెటర్నల్ 2D ఎకో స్కాన్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. ఇది ముఖ్యంగా 32 to 34 వీక్స్ మధ్యలో చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఈ స్కాన్లో ఏంటి అంటే ప్రెగ్నెంట్ విమెన్ యొక్క హార్ట్ ఎంతవరకు డెలివరీకి సహకరిస్తుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది. అది పక్కన పెడితే బ్లడ్ టెస్ట్లకు వచ్చేసి ముఖ్యంగా హిమోగ్లోబిన్ అనేది చెక్ చేసుకోవాలి. ఎందుకంటే డెలివరీ టైం దగ్గరకు వస్తుంది కాబట్టి హిమోగ్లోబిన్ అనేది మెయింటైన్ అవ్వాలి. ఒకవేళ టాబ్లెట్స్కి మహిళ రెస్ట్ అవనప్పుడు ఇంజెక్షన్స్ లేదా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ కూడా ఒక్కొక్కసారి పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి యూరిన్ టెస్ట్ కానివ్వండి, థైరాయిడ్ టెస్ట్ కానివ్వండి మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి షుగర్ టెస్ట్. ఎవరైతే సెకండ్ ట్రైమిస్టర్లో ఓజీటీటీకి నెగిటివ్ ఉన్నారో మళ్ళీ ఒకవేళ ఓజీటీటీ చేయించినట్లయితే ఏదన్నా మిక్స్డ్ డయాబెటిక్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే చాలా మందికి కామన్గా ఉండే డౌట్ వచ్చేసి IVF ప్రెగ్నెన్సీలో సిజేరియన్ సెక్షనే చేయించుకోవాలా లేదా నార్మల్ డెలివరీ అవకాశాలు కూడా ఉంటాయా అని అడుగుతూ ఉంటారు. సో ఒకవేళ మదర్ పరంగా కానివ్వండి, బేబీ పరంగా కానివ్వండి, లేదా బర్త్ ప్యాసేజ్ అంటాం. సో బర్త్ ప్యాసేజ్లో కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేనప్పుడు IVF ప్రెగ్నెన్సీలో కూడా వజైనల్ డెలివరీ అనేది చేయించుకోవచ్చు. అంటే ఆబ్స్టెట్రిక్ ఇండికేషన్ ఏమీ లేకుండా సిజేరియన్ డెలివరీ అనేది అవసరం పడదు. ఎప్పుడైతే మదర్ పరంగా కానివ్వండి, బేబీ పరంగా కానివ్వండి, లేదా బర్త్ ప్యాసేజ్ యాడిక్వేట్గా వజైనల్ డెలివరీకి యాడిక్వేట్గా లేనప్పుడు అటువంటి పరిస్థితిలో IVF ప్రెగ్నెన్సీ లేదా కొంచెం మెటర్నల్ ఏజ్ అడ్వాన్స్డ్గా ఉన్నప్పుడు, లేదా మెడికల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా మదర్కి ఉన్నప్పుడు, అన్కంట్రోల్డ్గా ఉన్నప్పుడు, సో ఇట్లాంటి టైమ్స్లో మనము సిజేరియన్ సెక్షన్ చేయడం జరుగుతుంది. అదర్వైజ్ IVF ప్రెగ్నెన్సీ వాళ్ళు సిజేరియన్ సెక్షనే చేయించుకోవాలనేది ఏమీ లేదు. సో ఈ వీడియోలో మరిన్ని డౌట్స్ కింద కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయగలరు. థ్యాంక్ యూ.